వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ సుష్మా. నేను ఈరోజు హెయిర్ కేర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళని చూసుంటారు కదా, అసలు హెయిర్ కేర్ ఎలా స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా. నేను ముందే చెప్తున్నానండి, ఒక్క రోజులో అయితే మీ హెయిర్ పెరగదు. మీ హెయిర్ కేర్ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తే అది అవ్వదు. ఒకరోజు వాడి లేదా ఒక 1 వీక్ వాడి ఒక 1 మంత్ వాడి నా హెయిర్ పెరగట్లేదు, నా హెయిర్లో చేంజ్ రాలేదంటే అది జరగదండి. కన్సిస్టెంట్గా మీరు మీ హెయిర్ కేర్ కానీ తీసుకోవాలి. సో హెయిర్ కేర్లో కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. అసలు నేను హెయిర్ కేర్ ఎలా స్టార్ట్ చేశాను అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ నార్మల్ షాంపూస్ అంటే మీరా షాంపూ, హెడ్ అండ్ షోల్డర్, ప్యాంటీన్, సన్సిల్క్ ఇలానే వాడేదాన్ని. చిన్నప్పుడు మాత్రం నాకు కుంకుడుకాయలు వాడేవాళ్ళు అంటాం వాళ్ళు. ఆ తర్వాత మనకి తెలిసిందే కదా, పెద్ద కొంది మనం అలాంటివన్నీ చేయం కాబట్టి నేను నార్మల్ కెమికల్ షాంపూకి వెళ్ళిపోయాను. సో అట్లా నాకు హెయిర్ థిన్నింగ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఆ తర్వాత నేను హెయిర్ ఆయిల్ మీద కాన్సన్ట్రేట్ చేయటము. నేను నా ఓన్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న ప్రింగ్రాజ్ వాడి, అంటే కుంటుకరకరాకు వాడి. కాకపోతే ఏంటంటే మనం కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో వేసామంటే మాత్రం మనకు అది సెట్ అవ్వదు. నేను ఓవర్ డోస్ వేసాను అనుకుంటా, మైట్ బి నాకు సెట్ అవ్వలేదు. నా జుట్టు అంతా ఊడిపోయింది. 1 ఇయర్ వాడాను, ఉన్న హెయిర్ సగానికి సగం ఊడిపోయింది. సో మీ హెయిర్కి అసలు ఏమి సెట్ అవుతున్నాయి, ఏం సెట్ అవ్వట్లేదని మీరు ముందు చెక్ చేసుకొని, ప్యాచ్ టెస్ట్ చేసుకొని, సో ఆ తర్వాత మీకు అది సెట్ అవుతుందంటేనే మీరు అది హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోండి. నాలాగా మిస్టేక్ చేయొద్దు. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి ఐ స్టాప్డ్ యూజింగ్ ఇట్ అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నేను నా హెయిర్ ఆయిల్ ఓన్లీ గానుగులో కొబ్బరి నూనె వాడుతున్నాను. కొబ్బరి నూనెలో మెంతులు వేసి పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్కి పెట్టుకునేదాన్ని. అట్లా ఒక 2-3 ఇయర్స్ నుంచి సేమ్ రొటీన్ అది అలా ఉండేది. అప్పుడే ఓన్లీ కుంకుడుకాయలు వాడేదాన్ని. ఆ టైం నుంచే కుంకుడుకాయలు కూడా స్టార్ట్ చేశాను నేను యూజ్ చేయటం. మళ్ళీ నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది హెయిర్లో. ఆల్మోస్ట్ నేను 3 ఇయర్స్ ఈ జర్నీలో ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అట్లా నేను షాంపూ కుంకుడుకాయలతో పాటు నేను షీకాకాయ అండ్ దెన్ మెంతులు అండ్ దెన్ ఉసిరికాయ, డ్రైడ్ ఆమ్లా అంటే ఎండిన ఉసిరికాయలు వేసుకొని దాంతో నేను చేసుకునేదాన్ని. ఇదే పాస్ట్ 1.5 ఇయర్ నుంచి నా హెయిర్ కేర్ అనమాట. అంటే షాంపూయింగ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ వీడియోలో అదంతా చూస్తారా, ప్రొసీజర్ అంతా. నేను స్లోగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నానండి. ఒకేసారి అన్నీ యాడ్ చేయలేదు, ఎందుకంటే యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు తెలియదు. నేను స్లోగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ నేను నా హెయిర్ కేర్లోకి నేను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చానమాట. షాంపూయింగ్ వచ్చేసరికి ఇంకా అదే అనమాట. ప్రస్తుతానికి నేను ఫాలో అవుతున్నదైతే మీకు ఆల్రెడీ ఈ వీడియో ఎండింగ్లో, అంటే వీడియో మొత్తం చూస్తే మీకు ఏం వాడుతున్నానో మీకు కనిపిస్తుంది. అది నా షాంపూయింగ్ రొటీన్ వచ్చేసి, అంటే తల స్నానానికి యూజ్ చేసేది. అండ్ దెన్ నేను ఆయిల్ వచ్చేసి చెప్పాను కదా, ఫస్ట్ మెంతులు అదే 2 ఇయర్స్ వాడాను. ఆ తర్వాత ఏం చేశానంటే హైబిస్కస్ ట్రీస్ ఉంటాయి కదా ఇంట్లో, సో పూలు వచ్చినాయంటే మాత్రం పూలు కూడా హెయిర్ ఆయిల్లో వేసుకునేదాన్ని అనమాట. కొన్ని పూలు వేసుకొని నేను వాటిని కాచి ఆయిల్ హెయిర్కి పెట్టుకునేదాన్ని. ఏ రోజు ఆ రోజే చేసుకునేదాన్ని, స్టోర్ చేసేదాన్ని కాదు. స్టిల్ నేను అదే చేస్తున్నాను. డ్రైడ్ ఆమ్లా కూడా నేను నా హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసేసాను, డ్రైడ్ ఆమ్లా కూడా. సో ఇప్పుడేంటి, మెంతులు, డ్రైడ్ ఆమ్లా, హైబిస్కస్ ఉంటే హైబిస్కస్ ఫ్లవర్స్, లేకపోతే లేదు, ఇదే అనమాట. ఇట్లా కొన్ని రోజులు అయిపోయింది. ఆ తర్వాత నేను రోజ్మేరీ ఆయిల్ చూసాను అనమాట. రోజ్మేరీ బెనిఫిట్స్ అవన్నీ చూసి నేను అనుకున్న వై డోంట్ ఐ స్టార్ట్ అని. సో నేను రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వాడటం స్టార్ట్ చేశాను. అండ్ బాగుంది నాకు. ఫ్రమ్ పాస్ట్ 3 మంత్స్ నేను రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ని నా హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇది అండ్ దెన్ ఈ మధ్యనే ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి ఫ్లాక్ సీడ్స్ కూడా నేను ఆయిల్లో వేయటం స్టార్ట్ చేశాను. అండ్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ నుంచి కలోంజీ సీడ్స్ వాడటం స్టార్ట్ చేశాను అనమాట. నాకు మంచిగా అనిపించాయి. సో నేను ప్రెసెంట్ ఫాలో అవుతున్న ఏ హెయిర్ ఆయిల్ అయితే వాడుతున్నానో ఆ హెయిర్ ఆయిల్ కూడా
నేను అప్కమింగ్ వీడియోలో కానీ లేదా ఈ షార్ట్స్లో కానీ నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఈ వీడియోలో అయితే కంప్లీట్ అంటే తలస్నానం చేసే రోజు నేను ఏం చేస్తాను అనేది పెట్టానన్నమాట. సో ఇంకా వచ్చేసరికి నేను ఇంతకుముందు అసలు హెయిర్ మాస్క్స్ అంటేనే వాడేదాన్ని కాదు, నేను అసలు ఏం చేసేదాన్ని కాదు. సో ఫ్రమ్ 1 year నుంచి నేనేం చేశాను అంటే హైబిస్కస్ అదే మందార ఆకులు గ్రైండ్ చేసుకుని హెయిర్కి పెట్టుకునేదాన్ని. ఇది చిన్నప్పుడు మా మమ్మీ కుంకుడుకాయలు వాడే టైంలో కుంకుడుకాయలతో పాటు మందారాకులు కూడా కొట్టి వేసి వాడేవాళ్ళు. సో నాకు అది పడిద్దని నాకు తెలుసు కాబట్టి నేను మందారాకులు ప్యాక్ పెట్టుకునేదాన్ని, అంటే గోరింటాకు మందారాకులు కలిపి ప్యాక్ చేసుకొని హెయిర్కి పెట్టుకునేదాన్ని. మనకి హెల్త్కి కూడా మంచిది కదా, చలవ చేస్తుంది, వేడి లాగేస్తుంది కదా గోరింటాకు. సో అట్లా ఆ మాస్క్ ఒకటి వాడేదాన్ని, అది కూడా నేను కంటిన్యూస్గా వాడలేదండి. తర్వాత నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది వేరే ప్లేస్కి. సో అక్కడ నేనైతే హెయిర్ మాస్క్స్ ఏం వాడలేదు. బట్ అక్కడ నుంచి మళ్ళీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ వాడేదాన్ని. ఒక 3-4 months నుంచి మాత్రం నేను కన్సిస్టెంట్గా హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాను, వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్. మరి కుదరకపోతే మాత్రం ఒక 2 weeksకి ఒకసారి అయినా నేను హెయిర్ ప్యాక్ వాడతానన్నమాట. ఈ హెయిర్ ప్యాక్స్ ఏంటంటే మనకి సెట్ అయ్యే హెయిర్ ప్యాక్స్ చూస్ చేసుకోవాలండి. కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కొంతమందికి పడవు, ఎలర్జిక్ రియాక్షన్స్ ఇస్తాయి. సో అలాంటివన్నిటిని మనం వాడకుండా మనకు పడనివి స్కిప్ చేసేసి మనకి ఏదైతే సెట్ అవుతున్నాయో అవి మాత్రం యూస్ చేయాలి. అందులో ఒక హెయిర్ ప్యాక్ నేను ఈరోజు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, మీరు చూడండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను హెయిర్ ప్యాక్స్ ఇంకా ఇంక్లూడ్ చేస్తాను, వీడియోలో కానీ షార్ట్స్లో కానీ నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ ఇంకా నేను కన్సిస్టెంట్గా ఉండటానికి ట్రై చేస్తాను. అండ్ ఇది నా ఫస్ట్ టైం సిట్ ఆన్ వీడియో, అంటే కెమెరా చూస్తూ మాట్లాడటం ఇది ఫస్ట్ టైం. సో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఐ విల్ ట్రై టు ఫాలో ఇట్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ నా నుంచి చూడాలనుకుంటున్నారో కూడా మీరు చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో నేను హెయిర్ మాస్క్ అండ్ దెన్ షాంపూ నేను ఈ వీడియోలో చూపించాను, అదంతా మీరు చూసేయండి. సో నేను ఇక్కడ హెయిర్ మాస్క్ చూపిస్తున్నానండి. ఈ హెయిర్ మాస్క్లో ఫ్లాక్సీడ్ జెల్, ఎలోవెరా జెల్, వైటమిన్ ఈ క్యాప్స్యూల్ అండ్ ఆయిల్ ఇవన్నీ మిక్స్చర్ అనమాట ఈ హెయిర్ మాస్క్. సో ఎలా అంటే ఫస్ట్ ఫ్లాక్సీడ్ జెల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1/2 cup ఫ్లాక్సీడ్స్కి 2 cups వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి. అంటే అది ఒక థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో కలుపుకుంటూ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్లాక్సీడ్ జెల్ని స్ట్రెయిన్ చేసుకోండి. హాట్గా ఉన్నప్పుడే కనుక మీరు స్ట్రెయినర్లో వేసేసారంటే జెల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది, మనం ఏం ఎఫర్ట్స్ పెద్దగా పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇది చేయండి. నెక్స్ట్ ఆరిపోయిన తర్వాత మనకి ఫ్లాక్సీడ్ జెల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ మిగిలిన ఫ్లాక్సీడ్ని మీరు స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు, బాడీ స్క్రబ్గా, లేదంటే యూ క్యాన్ డిస్కార్డ్ ఇట్. సో మనకి మన ఫ్లాక్సీడ్ జెల్ అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలోవెరా జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఒక పెద్ద ఎలోవెరా స్టెమ్ని తీసుకోండి. ఎల్లో కలర్ పార్ట్ కనిపిస్తుంది కదా, అది కొంచెం టాక్సిక్ అనమాట. సో దాన్ని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఎలోవెరా జెల్ని కట్ చేసుకొని దాన్ని 2 sides స్పైన్స్ ఉంటాయి కదా, ముళ్ళున్న వైపు 2 sides తీసేసుకొని ఫ్లాట్గా ఉంటుంది కదా సర్ఫేస్, ఆ సర్ఫేస్ వైపు మనం కనుక తోలుని పట్టుకొని లాగేసామంటే వచ్చేస్తుంది. సో అలా చేసిన తర్వాత ఒక కోంబ్ తీసుకొని, అంటే దువ్వెని తీసుకొని ఎలోవెరా దాన్ని కనుక మనం రబ్ చేస్తే మనకి ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి మన ఎలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలోవెరా జెల్ని ఇందాక మనం చేసి పెట్టుకున్న ఫ్లాక్సీడ్ జెల్లో మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తాను కదా అలానే మిక్స్ చేసుకోండి. అప్పుడైతేనే బాగా మిక్స్ అవుతుంది, ఎందుకంటే అవి 2 జెల్స్ కాబట్టి వెంటనే మిక్స్ అవ్వవు. మనం బాగా మిక్స్ చేస్తే మాత్రమే బాగా మిక్స్ అవుతాయి అన్నమాట.
జెల్లాను ఫ్లాక్సీడ్ జెల్ బాగా మిక్స్ అయిపోయిందండి. దీని తర్వాత నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటే గానుగలో ఆడించుకున్న కొబ్బరి నూనెని కొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 క్యాప్సూల్స్ వేస్తాను. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా వైటమిన్ ఈ క్యాప్సూల్స్ హెయిర్కి బాగా హెల్ప్ చేస్తాయని చెప్పి. సో అవి ఒక 2 క్యాప్సూల్స్ వేస్తాను. నాది కొంచెం మోర్ దాన్ మీడియం లెంత్ హెయిర్ కాబట్టి నాకు 2 క్యాప్సూల్స్ పడతాయి. అదే మీది షార్ట్ హెయిర్ అయితే కనుక మీరు 1 క్యాప్సూల్ యూస్ చేసుకోండి. మళ్ళీ ఆయిల్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్, మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎలోవెరా జెల్ అండ్ ఫ్లాక్సీడ్ జెల్ మొత్తం బాగా కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకుంటే బాగా కలిసిద్ది అనమాట. సో అలా మీరు మిక్స్ చేసుకోండి. జెల్ని మీరు మీ హెయిర్కి అప్లై చేసుకోండి. మంచిగా పాయలు తీసుకొని చక్కగా సెక్షన్స్ చేసుకోండి. ఒక్కొక్క సెక్షన్ చేసుకుంటూ మీరు మీ హెయిర్కి ఈ మిక్స్చర్ని కంప్లీట్గా పెట్టుకోండి. మంచిగా తలకి పట్టించుకోండి. ఒక్కొక్క సెక్షన్ అంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్ అలా తీసుకుంటా మీరు మీ హెయిర్ అంతటికి పెట్టుకోండి. అలాగే మీ హెయిర్ లెంత్కి కూడా పెట్టుకోండి. ఆ తర్వాత మంచిగా మసాజ్ చేసుకోండి హెయిర్ని. మీరు ప్యాక్ పెట్టుకుంటేనే సరిపోదు, మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మసాజ్ కూడా బాగా చేసుకోండి. ఆ తర్వాత ఇలా హెయిర్ ఫ్రంట్ సైడ్ మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ ఫ్లిప్ చేసుకోండి. అంటే వెనక హెయిర్ ముందుకేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ గ్రోత్కి. సో ఇప్పుడు నేను వాడే షాంపూ చెప్తున్నానండి. సో ఇది కంప్లీట్లీ న్యాచురల్ అండ్ చాలా హెల్ప్ అవుతుంది మనకి, నో కెమికల్స్ కాబట్టి. నేను ఇందులో ఏం వాడుతున్నానంటే కుంకుడికాయలు, ఆ తర్వాత షీకాకాయ. మీ హెయిర్కి ఎంత యూస్ అవుతుందో మీకు అర్థమవుతుందండి. లైక్ గుప్పెడు సరిపోతాయా, 2 గుప్పెళ్ళు కావాల్సి వస్తుందా, మీ హెయిర్ లెంత్ బట్టి ఎంత పడతాయో అంత కుంకుడికాయలు తీసుకోండి. నా హెయిర్ లెంత్కి తగ్గట్టుగా నా హెయిర్కి సెట్ అయ్యేటట్లుగా నేను ఇది కాంపోజిషన్స్ చేసుకున్నాను అనమాట. జస్ట్ కుంకుడికాయలకి కొంచెం షీకాకాయ, ఆ తర్వాత కొన్ని ఎండిన ఉసిరికాయలు, ఆ తర్వాత కలోంజీ సీడ్స్. నేను ఇదైతే యాడ్ చేయడం రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో ఇదొకటి యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ మెంతులు కూడా యాడ్ చేస్తాను అనమాట. నా దగ్గర ఇక్కడ ఈరోజు మెంతులు అయిపోయినాయి అని చెప్పాను కదా, సో నా దగ్గర మెంతులు లేవు కాబట్టి మెంతులు యాడ్ చేయలేదు. ఆ తర్వాత మందార ఆకులు ఉంటాయి కదా, మందార ఆకులు వేసుకొని అన్నిటినీ వాటర్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. బాగా మరగాలి, అడుగంటకూడదండి. సో అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బాగా మరిగిన తర్వాత లెట్ ఇట్ కమ్ టు రూమ్ టెంపరేచర్. అంటే మరీ రూమ్ టెంపరేచర్ కాదు, కొంచెం గోరువెచ్చగున్న మీరు ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బాగా మరగపెట్టినాక బబ్లింగ్ రావాలన్నమాట. అంటే బబ్లింగ్ అంటే మరగాలి. అలా వచ్చిన తర్వాత మీరు తీసుకొని చక్కగా ఇట్లాగా రసం అంతా తీసేసుకోవాలన్నమాట. సో ఇట్లా మీరు కనుక స్క్వీజ్ చేస్తూ ఉన్నారంటే రసం అంతా వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు స్ట్రెయిన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేయండి. మళ్ళీ వాటర్ వేసుకొని స్క్వీజ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. సో ఇలా చేసిన దాన్ని మీరు మీ హెయిర్కి యూజ్ చేశారంటే షాంపూస్ ఇంకా మీకు నచ్చవు, ట్రస్ట్ మీ, చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఇదైతే ఈ ప్రాసెస్ నేను ఆల్మోస్ట్ చాలా ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ అన్నీ ఒకేసారి యాడ్ చేయలేదండి, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. నాకేవి మంచిగా అనిపిస్తాయో దాన్ని స్లోగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఎట్ లాస్ట్ ప్రెజెంట్ అయితే ఇది ఫాలో అవుతున్నాను నేను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ని కూడా ఆన్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్
ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వైబ్ విత్ సుష్మా. అండ్ మీరు నా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు నాకు చెప్పండి. అండ్ ఆల్సో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.